ఫిష్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు: ఫిష్, టమాటా, బిర్యానీ సామాన్లు, జీలకర్ర పొడి, మిరప్పొడి, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కలర్, పసుపు, ఆనియన్స్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బియ్యం, పెరుగు. ముందుగా మనం ఒక బౌల్లో ఫిష్ని తీసుకుందాం. ఫిష్కి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి, కారం 1/2 స్పూన్, పసుపు 1/4 స్పూన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్, కలర్, నిమ్మదబ్బ 1 పిండుకోవాలి. ఇలా బాగా చేపకు పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలా మొత్తం ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫిష్కి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి. మనం ఫిష్ నానబెట్టుకొని 15 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మనం ఫిష్ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పించుకోవాలి. చేపని నిదానంగా తిప్పించుకోవాలి. ఫిష్ని తిప్పుకున్న తర్వాత చూడండి ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫిష్ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక దబర్లో ఎసురు పెట్టుకోవాలి. అవతల స్టవ్లో పెట్టుకొని యువతల ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, వాసన కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఇప్పుడు బిర్యానీలోకి వాడుకోవచ్చు. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ సామాన్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి, త్వరగా మగ్గుతాయి. 1 మినిట్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. చూడండి టమాటా బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పక్క ఎసురు తెల్లింది. ఇప్పుడు మనం ఎసురులో యాలక్కాయలు, లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకు వేసి మనం 20 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. అంతలోకి మనం మసాలా కలుపుకుంటున్నాం. చూడండి మసాలా ఏగిపోయింది. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. 2-3 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. అండ్ మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకోవాలి. మిర్చి వేసినాం కదా, అందువల్ల 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1 మినిట్ అన్నం పొంగుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే అన్నంకి ఉప్పు పడుతుంది. అన్నం వచ్చింది. చూడండి అన్నం ముక్కల భాగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ అన్నాన్ని ఇలా గెంటితో వేసి బాండిల్లో వేసుకోవాలి. అంతలోకి 1 మినిట్ అయింది. ఇప్పుడు మనం ఫిష్ని 1 సైడ్ ఉడికింది కదా, ఇంకో సైడ్కి తిప్పించుకుందాం. ఇలా చిన్నగా తిప్పించుకోవాలి ముక్కల్ని, చేపల్ని తిప్పించుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నం ఉడికిపోయింది కదా, ఆ అన్నంని ఈ చేపల మీద వేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకోవాలి. దాన్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూడండి అన్నం అలాగే వేసుకోవాలి. మనం అన్నంలో స్మెల్ కోసం బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, యాలక్కాయలు వేసాము. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి.
ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర పైన ఇలా అన్నిటిని గార్నిష్ చేసుకోవాలి. వాటర్ ఒక చిన్న కప్పు నిండా వేసుకోవాలి. అంటే మనం అన్నం ముక్కల భాగం ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకడానికి లోపల ఉండే మసాలా పట్టడానికి ఆయిల్ ఒక కప్పు వేసుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కలర్ ఇలా కలుపుకొని వాటర్లో ఒక స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నము. 50 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం చూడండి అన్నాన్ని ఒకసారి ఎలా అంటే చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. అన్నం పొడి పొడిగా ఉంది. చాలా టేస్టీగా ఉండే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ.